శివుని మెడలో వాసుకి పాము ఆభరణంగా ఎందుకుంటుందో మీకు తెలుసా? సముద్ర మదనం జరుగుతున్న వేళ దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదనం చేశారు. అమృతానికి ముందుగా ఒక భయంకరమైన ద్రవం బయటకు వచ్చింది. అదే అలాహలం. ఆ విషం అంత శక్తివంతమైన దాని వాసనకే లోకాలు నాశనమయ్యే పరిస్థితి. దేవతలు భయంతో పారిపోయారు. అసురులు దగ్గరకు రాలేకపోయారు. అప్పుడు లోకరక్షణ కోసం శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ ఆలోచన లేకుండా ఆ హలాహలాన్ని తాగి దాన్ని తన కంఠంలోనే నిలిపేశాడు. అప్పుడే ఆయన నీలకంఠుడయ్యాడు. కానీ ఆ విషయం శివుడికి తీవ్రమైన వేదనను కలిగించింది. ఇది చూసిన పార్వతీదేవి తట్టుకోలేకపోయింది. ఆయన కంఠాన్ని తన 2 చేతులతో అదిమి పట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన వాసుకి మహాసర్పం హృదయం కరిగిపోయింది. స్వామి, మీ బాధ తగ్గాలనే నేను మీ మెడను చుట్టుకొని ఉంటాను. నన్ను మీకు ఆభరణంగా ఉండే వరం ఇవ్వండి అని ప్రార్థించాడు. శివుడు చిరునవ్వుతో వరమిచ్చాడు. అప్పటి నుంచే వాసుకి శివుడి మెడలో నాగాభరణంగా నిలిచాడు. అంతేకాకుండా శివుడి బాధ తగ్గాలనే ఉద్దేశంతో వాసుకి మరియు ఇతర నాగులు మిగిలిన అలాహల విషయాన్ని కూడా తాగేశారు. అది వారి నిస్వార్థ భక్తి, అది వారి మహాత్యాగం. ఈ విషయం మొదటిసారి తెలుసుకున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.